ప్రభునందు ప్రియమైన మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు. దేవుడు మధ్యలో ఉన్నాడు అని జెఫన్యా ప్రవచించాడు. వాస్తవానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట చెప్పారు. అదేంటంటే, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయగలవాడని నమ్మవలెను కదా. నమ్మాడు. ఒక ఆయన వచ్చాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి విన్నాడు. ఆయన దగ్గరికి వస్తే, ఆయనకు చెప్పుకుంటే జీవితం మారద్దని నమ్మాడు, వచ్చాడు. అప్పటికే తన జీవితం వేదనతో ఉన్నాడు. ఆయన పేరే వేదన. ఆ తల్లి ఆయనకు పెట్టింది వేదన, దుఃఖము అని పేరు పెట్టింది. ఆ తల్లి పెట్టిన పేరు ఎబేజు, అంటే దుఃఖం, వేదన. అలాంటి వాడు ఆ పేరుతోనే తన జీవితమంతా వేదన చెందుతూ బ్రతుకుతూ వచ్చాడు. ఒకరోజు విన్నాడు, ఇజ్రాయేలు దేవుని గూర్చి విని వచ్చి మొరపెట్టాడు, ప్రార్థించాడు. ప్రభువా, నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు. కీడు రాకుండా చెయ్యి అని ప్రార్థన చేశాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అని ప్రార్థన చేశాడు. దేవా, నన్ను ఆశీర్వదించు అని ఎప్పుడైతే ప్రార్థించాడో, దేవుడు ఆయనకి మనవి విన్నాడు. దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. కనుక అక్కడ ఏం రాయబడి ఉందంటే, ఎబేజు తన సహోదరుల కంటే గనుడాయను. ఆమేన్. నువ్వు బాధలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, భయపడొద్దు. దేవుడు ఉన్నాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఆయన్ని అడిగితే, ఎబ్బేజుని ఎలా దేవుడు ఆదరించాడు, ఎబ్బేజుకి ఎలా తోడై ఉన్నాడు, ఎబ్బేజు సహోదరుల కంటే గనుడు గొప్పవాడుగా ఎలా జయించాడో, జీవించాడో, మన జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యములు చేయు దేవుడై ఉన్నాడు. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమకు స్తోత్రాలు. మీరు మా మధ్యలో ఉన్నారు కనుక ప్రభువా, మేము దేనికి భయపడక, నిరాశపడక, విశ్వాసాన్ని కర్తని మీ వైపు చూస్తూ, తండ్రి, పేతురు ఏ విధంగా కేక వేసి, నాయనా మా ప్రభువా రక్షించబడ్డాడు, అలాగే నాయనా భక్తులు యోప్తా, అలాగే నాయనా మరి ఎబేజు ఏ విధంగా మార్పు చెంది దీవించబడ్డారు, హెచ్చించబడ్డారు, అలాగే మా జీవితాలను హెచ్చించి గణపరిచి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.